దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య సెలవులో పలికిన 7 మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద కటిక చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణము విడిచెను. ప్రియులారా, మనము చదివిన భాగం లూకాసు వార్త 23వ అధ్యాయం. ఆ అధ్యాయంలో 44వ వచనం నుండి 47 వరకు చదివితే, యేసు ప్రభువారు గొప్ప శబ్దముఖంతో కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అని చదువుతున్నాం. ఎందుకు యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు అంటే, ఆయన భూమి మీద ఉన్న ప్రతి వారికి చెప్పదలిసిన సత్యం ఏంటంటే, ఆత్మ దేవునిది. ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడుగా, మన్నైనది తిరిగి మరలా మంటికే చేరిద్ది, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకే చేరిద్ది అన్నమాట. యేసు ప్రభువారు భూమి మీద మానవులందరి కోసం దేవుడే అభిషేకించి ఆత్మనిచ్చి శరీరధారిగా పంపాడు. వచ్చిన యేసు ప్రభు పని ముగించేశాడు, అందరి కొరకు ప్రాణమిచ్చాడు. ఆత్మను తిరిగి యేసయ్య తండ్రికి అప్పగించుకున్నాడు అన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభు వారు అప్పగించాడో, తండ్రి ఖచ్చితంగా యేసును స్వీకరించాడు, అంగీకరించాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. యేసయ్య చేస్తున్న ఈ పనికి సృష్టి ఇంచుమించుగా 3 గంటల వరకు కట్టికే చీకటి అయిపోయిందంట. అంత సూర్యుడు అదృశ్యుడైపోయాడు, చీకటి కమ్మేసినట్లుగా. యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదంటే, ఆయన అప్పగించుకున్నాడు అనే మాట మనం చదువుతున్నాం. దేవుని వాక్యములో యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువారు మొదట సైనికులకు అప్పగించుకున్నట్లుగా చదువుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించుకున్నాడు అనే మాట చదువుతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రస్తుత కాలములో దుష్టత్వంలో నుండి మనల్ని విడిపించటానికి ఆయనే విమోచకునిగా అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో మనలను పరిమళ వాసనగా చేయటానికి ఆయన అప్పగించుకున్నాడు అనే మాట వాక్యంలో చదువుతాం. దేవుని బిడ్డలారా, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతాం, తన ఎదుట సంఘమును నిలబెట్టుకోవాలని దానికోసం తనను తాను అప్పగించుకున్నాడు అనే మాటలు కూడా చదువుతాం. తీతుకు ఉత్తరం రాస్తున్నప్పుడు పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, 2వ అధ్యాయం 14వ వచనంలో తన సొత్తుగా చేసుకోవటానికి సంఘము కోసం ఆయన, లేక మన కోసం ఆయన అప్పగించుకున్నాడు అనే మాట చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు అంటాడు, 2వ అధ్యాయం 23వ వచనంలో, తనకు న్యాయము తీర్చగలిగిన దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు అనే మాట పేతురు భక్తుడు కూడా చెప్తాడు. ఇదంతా కూడా అప్పగించుకొనుట అనేది ఓ శ్రేష్టమైన అనుభవం. ఎందుకు అప్పగించుకోవాలంటే, ఆయన మాటికి నేను పరలోకము నుండి వచ్చాను,
తండ్రి యొద్ద నుండి వచ్చాను అనే మాట అంటున్నప్పుడు తండ్రికి అప్పగించుకోవటానికి తండ్రి నా మీద సర్వాధికారి, నేను తండ్రికి లోబడుతున్నాను, తండ్రికి విధేయుడును అని భూమి మీద తండ్రిని మహిమపరిచే విధానం అందులో కనపడుతుంది. కొన్నిసార్లు అప్పగించుకోవటం ఉండదు, ఆక్షేపణలు చేయటం ఉంటుంది. కొన్నిసార్లు అప్పగించుకోవటం ఉండదు, వ్యతిరేకించడం కొంతమందిలో కనపడిద్ది. అప్పగించుకోవటం వల్ల యేసు ప్రభు అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడిగా ఆయన మార్చబడ్డాడు. అప్పగించుకొనుట ఆయన సిలువకు అప్పగించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు, కొట్టడానికి వచ్చిన సైనికులకు అప్పగించుకున్నాడు, అన్నిటికీ అన్యాయపు తీర్పుకు కూడా అప్పగించుకున్నాడు. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా యేసయ్యకు విధేయత చూపి మనము కూడా అప్పగించుకోవాలి. స్టెప్ను ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఇదిగో వీళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, మంచిదే, కానీ నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని అన్నాడు. దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. పౌలు, శీల లేక బర్నబా వీళ్ళు సేవ చేస్తున్న రోజుల్లో వాళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారని లేఖనాలు చెబుతున్నాయి. వారు దేవుని ఆలోచనకు అప్పగించుకున్నారు, వారు పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకున్నారు. అప్పగించుకొనుట అనేది మనం యేసయ్య దగ్గర సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఇస్సాకు దేవుడు అబ్రామా లేకపోతే అబ్రహామా నీకు ఒక్కడయ్యున్న కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రాము తనతో పాటు ఉన్న కుమారుణ్ణి, పనివారిని, గాడిదలను, కట్టెలను, కావలసిన సామగ్రిని తీసుకొని కుమారుణ్ణి వెంట పెట్టుకొని మోరియా దేశానికి వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్తుండగా, తండ్రి అన్నీ ఉండేవి కానీ గొర్రెపిల్ల ఎక్కడని ఇస్సాకు అడిగితే, పర్వతం మీదకి వెళ్తే యెహోవాయే చూసుకుంటాడని యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత, పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడే చూసుకుంటాడని చెప్పిన అబ్రహాము కుమారుడు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెడితే కుమారుడు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఎంతగానో తెలుసా, సరిగ్గా తండ్రి ఏదైతే ఊహించాడో, దేవుడు ఏదైతే కోరాడో సంపూర్ణంగా దానికి అప్పగించుకుంటే దేవుడు ఇస్సాకును బలిగా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన బలిని కోరువాడు కాదు, కనికరమనే కోరుతాడు. యేసు ప్రభువారు తండ్రి చిత్తమునకు ఎలాగ అప్పగించుకున్నాడో ఇస్సాకు కూడా సరిగ్గా అలాగ అప్పగించుకున్నాడు. కానీ ఇస్సాకు ప్రజల కోసం ప్రాణం పెట్టలేదు, కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అందరూ చూస్తున్నారు. యేసు ప్రభు అప్పగించుకుంటాం సృష్టిలో వింతైన కార్యాలు జరిగినాయి. ఒకటి, దేవాలయపు తెర చినిగిపోయిందట. దాని గురించి చరిత్రకారులు ఎంత చక్కగా చెప్పారు. అది చినగటానికి వీలు కాదు. దేవాలయపు తెర చినిగిపోయింది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవాలయం 3 భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలోనే సామాన్యులు ఉంటారు, మరొక భాగంలో యాజకులు ప్రవేశిస్తారు, 3వ భాగానికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. తెరలుగా ఉంటుంది కనుక అప్పుడు వరకు ఈ స్థలానికి రాకూడదు, ఈ ప్రదేశానికి రాకూడదు, దానికి అర్హులైన వాళ్ళే రావాలి. యేసయ్య శిలువ మరణం అందరికీ సమీపించే అర్హతనిచ్చింది. మనము కృప పొందినట్లుగా కృపాసనమునకు సమీపించామంటాడు పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తూ. కృపాసనానికి ఎందుకు మనం సమీపించామంటే తెరలో చినిగిపోయినాయి, అడ్డుబండలో తీసేశాడు ప్రభు, సమీపించేటట్లుగా నిన్ను నన్ను చేశాడు. ఎప్పుడో తెలుసా? తండ్రికి తనను తాను అప్పగించుకున్నప్పుడు. మనము కూడా అప్పగించుకోగలిగితే, మనము కూడా లోబడగలిగితే, మనము కూడా విధేయత చూపితే యేసయ్య ద్వారా మనము కూడా దీవెన మేలు పొందగలుగుతాం. సిలువలో యేసయ్య పలికిన ఈ 7 మాటల్లో ఈ ముగింపుగా 7వ మాట మనకు తెలియచేస్తుంది ఏంటంటే, అప్పగించుకొనుట. ఆయన ఆత్మను
తండ్రికి అప్పగించినట్లుగా మనము కూడా యేసయ్యకు అప్పగించుకుందాం. అట్టి కృప భాగ్యం మనకి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.